आधी रात को एक ही रात में 2 घरों और एक मंदिर को निशाना बनाते हुए चोरी की वारदातें अंजाम दी गई। रामोत्तु कृष्णा कुमारी के घर से 20 ग्राम सोना, 30 तोला चांदी और 45,000 रुपए नकदी चोरी की गई है, जबकि नंदीगांवा में तैनात हेड कांस्टेबल गुडला पुल्ला राव के घर से 40 ग्राम सोना, 6 तोला चांदी और 1,50,000 रुपए नकदी ले उड़े। चोरों ने गांव के अंकम्मा तल्ली मंदिर के और हुंडी में तोड़ दी और तकरीबन 40,000 रुपए नकदी चोरी कर ली। एक ही रात में 3 मुकामात पर मुसलसल वारदातों से गांव में खौफ व हिरास फैल गया और 4 नकाबपोश चोर सीसीटीवी में कैद हुए हैं। पुलिस ने जाए वक़ूअ का मुआयना करके फुटेज की बुनियाद पर मुलजिमान की तलाश शुरू कर दी। నేపాడండి గంపలగూడెం మండలం మాది. మరి నా పేరు రామావతి కృష్ణ కుమారి. నేను శనివారం నైట్ ప్రార్థనకి వెళ్ళాను. ఆల్ నైట్ ప్రేయర్ ఉంటే అక్కడ నుంచి వచ్చి పగలు మధ్యాహ్నం 2:30కి ఇంటికి వచ్చాను. అప్పుడు వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టింది. లోపలికి వెళ్ళి చూసేసరికి బీరువా మొత్తం ఓపెన్ చేసి ఇక లోపల ఉన్న బట్టలు అవి అన్నీ కింద పడేసి ఉన్నాయి. ఏంటని చూసేసరికి లోపల ఉన్న గోల్డ్, ఎండి అవన్నీ క్యాష్ 45,000 క్యాష్ అవి ఉంటే అవన్నీ తీసుకెళ్ళిపోయారండి దొంగలు. అలాగే ఇంకా మా ఊళ్ళో ఇంకా వేరే చోట కూడా అలాగే జరిగిందనమాట. ఇంకా గుళ్ళో కూడా అలాగే జరిగింది. మా ఇంట్లో నుంచి ఏమంటే 3 జతలు చవలవి, మాటీలు, నా రింగు, ఇంకోటి పట్టీలు 2 జతలు, ఇంకా సిల్వర్ ఇవి గోల్డ్ గిన్నెలు ఉంటే గంధం గిన్నె, కుంకుమ గిన్నె అవన్నీ తీసుకెళ్ళిపోయారండి. 20 గ్రాములు బంగారం, 30 తులాలు వెండి, 45,000 క్యాష్ అండి. అలా వెళ్ళినాయి. మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో, మరి వాళ్ళ ఇంట్లో ఏమేమి వెళ్ళాయో నాకు తెలియదు. క్యాష్ అయితే 1,10,000 ఏమో ఉన్నాయని చెప్పారు వాళ్ళు. ఇంకా గుళ్ళ నుంచి 40,000 ఏమో తీసుకెళ్ళారంటండి. ముసుగు దొంగలు వచ్చి వాళ్ళు అంటే సీసీ కెమెరా ఫొటోస్లో చూస్తే 4 ఉన్నారు. అంటే వాళ్ళది మొత్తం ముసుగేసుకొని ఉండటం వల్ల వాళ్ళని గుర్తుపట్టలేదు పోలీసులు అని చెప్పారు. నమస్కారం అండి. నా పేరు గోపీకృష్ణ. మాది గంపలగూడెం మండలం తునిగిపాడు గ్రామం అండి. తునిగిపాడు గ్రామంలో మాకు ఆదివారం తెల్లవారుజామున, శనివారం అర్ధరాత్రి ఇంట్లో దొంగలు పడ్డారండి. మార్నింగ్ అంతా ఇంట్లోనే ఉన్నాము. చెల్లి ఇంట్లోనే ఉంది. మా క్యాష్ ఇదంతా మేము ఈ 11:30 వరకు రేకుల షెడ్లోనే ఉన్నాము. శనివారం రోజు విజయవాడ వెళ్ళొచ్చానండి. విజయవాడ వెళ్ళొచ్చి ఆదివారం రోజు ఐబీసీ పాయింట్లో ఎక్కడ క్యాష్ అమౌంట్ వేద్దామని అనుకునే టైంకి వచ్చారు. అసలు వచ్చిన స్టడీ చప్పుడు లేదు, పగలగొట్టిన తాళం లేదు. డోర్ మామూలుగా మనం ఎప్పుడు రెగ్యులర్గా డోర్ ఎట్లా లాకేసి చేసుకుంటామో అట్లా లాకేసి ఉందండి. వచ్చి చూసేసరికి పొద్దున్నే 5:50కి పాలగిన్నెలు తీసుకోవడానికి వచ్చాము. పాలగిన్నెలు తీసుకోవడానికి వస్తే డోరు జస్ట్ వేసి ఉంది. ఏది తాళం ఏది అనేది చూసుకునే అంత హడావుల్లో తలుపు తీసి చూస్తే మొత్తం బీరువాలో ఉన్న బట్టలు అన్నీ బాగా గుంజేశారు, మొత్తం తీసేశారు. గిల్టు నగలు అనేవి పక్కన పడేశారు. ఒరిజినల్ నగలు 3 జతలు బొట్టలు జోడు, చెవులి అయితేనే 3 జతలు, వెండి సామాను ఒక 40 తులాలు, 40 గ్రాముల వరకు వెండి సామాను తీసుకెళ్లారు. 1,50,000 కాష్ లాకర్లో ఉన్నాయి, లగేజ్ బ్యాగ్లో ఉన్నాయి. మొత్తం 1,50,000 క్యాష్ తీసుకెళ్లారండి. క్యాష్ తీసుకెళ్ళిన వాళ్ళు వెళ్ళక మొత్తం సామాను, పప్పు డబ్బాలు పెట్టుకున్న చిల్లర 500, 10, 20 పక్కన పడేసి ఓన్లీ 500, 100 కాగితాలు మాత్రమే తీసుకెళ్లారు. ఇక్కడ మా ఇంటి దగ్గర మా మావయ్య గారు ఓనర్ అండి. మేము 20 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాం. వాళ్ళు ఉద్యోగరీత్యా ఆయన పోలీస్ ఉద్యోగమే చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ నందిగాంలో చేస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామండి. ఎప్పుడూ జరగలేదు ఎట్లాంటి విషయం. సీసీటీవీలో చూస్తే భయానకంగా ఉన్నారండి. బాగా ముసుగులు వేసుకొని రైన్ కోట్గా వాళ్ళు మన ఈ యూట్యూబ్లో చూసినట్టుగా ఈ దాన్ని ఏంటంటారు చెడ్డీ గ్యాంగ్ టైప్లో భయానకంగా ఉన్నారండి వాళ్ళు. అది తీసుకెళ్ళిన కవరు, క్యాష్ ఒకటి పట్టుకొని తిరిగే కవర్ అన్నీ అది కవర్ అవుతుంది సీసీటీవీలో. లాస్ట్ రోడ్ క్యాష్ పట్టుకొని ఉన్నాడు. అది పట్టు చూసాం.